డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. ఏపీ మెగా డిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు మెగా డిఎస్సి కన్వీనర్ అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లోకి వెళ్లి స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు తొలుత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి. అక్కడ తమ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సర్వీసెస్ అని వస్తుంది. అక్కడ ఏపీ డిఎస్సి ఫలితాలను సెలెక్ట్ చేసుకుంటే స్కోర్ కార్డు అందుబాటులోకి వస్తుంది. అందులో అభ్యర్థులు రాసిన మొత్తం పేపర్లు, సాధించిన మార్కులు, టెట్ మార్కులను పేర్కొంటూ క్వాలిఫైడ్, నాన్ క్వాలిఫైడ్ అనే వివరాలు ఉంటాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డిఎస్సి తుది ఫలితాలను విడుదల చేసినట్లు మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తుది ఫలితాలు, స్కోర్ కార్డులను పొందవచ్చు. టెట్ వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తామే టెట్ వివరాలు సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నియామకానికి మెగా డిఎస్సి నిర్వహించింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 2 సెషన్లలో ఈ పరీక్షలను విజయవంతంగా ముగించారు. మెగా డిఎస్సి పరీక్షలకు 92.90% మంది హాజరయ్యారు.